రక్షణ అంటే నువ్వు రక్షించబడితే పడతావు, రక్షించబడితే తలదించుకొని వెళ్ళిపోతావు. అదే నిజమైన రక్షణ లక్షణం. ఇంకా చెప్పాలి, అదే నిజమైన జ్ఞానం. కయ్యానికి కాలు దూవుతున్నావు, నువ్వెప్పుడు రక్షణ పొందావు? నీ పొగరుబొత్తనం పోలేదు. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి రక్షణ ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? పౌలుకి. దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చడమే జ్ఞానం. తెలుసా మీకు? దేవుని చిత్తమును నెరవేర్చడమే జ్ఞానం. అది జ్ఞానవంతుల లక్షణం. ఎంత దేవునికి నీకు సంబంధాలు కలిగి ఉన్నావో, దేవునికి నీకు సంబంధం ఎంత ఉన్నదో, మీ దేవుడికి నీకు ఎంత రిలేషన్ పెంచుకున్నావో ఆటోమేటిక్గా నడక మీద తెలిసిపోతా ఉంటుంది. కాబట్టి దయచేసి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే నిజమైన